సరదాగా సాగుతున్న బాల్యంలో అనుకోని ప్రమాదంతో వైకల్యం బారిన పడ్డారు. కుమారుడి పరిస్థితి చూసి కన్న తల్లిదండ్రులు కుమిలిపోతుంటే ఆయన మాత్రం ధైర్యం కూడా తీసుకున్నారు. ఆసుపత్రి మంచంపై నుంచి తెగిపోయిన చేతులతో నచ్చిన గీతలు గీయడం మొదలుపెట్టారు. చదువు వద్దని కన్నవారు వారించినా వెనకడుగు వెయ్యలేదు. చేతులు లేకపోయినా ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ శారీరక బలం కన్నా సంకల్ప బలం గొప్పదని నిరూపిస్తున్నారు ఏలూరు జిల్లా చిన్నంపేటకు చెందిన బాలస్వామి. ఈయన పేరు తడికమల్ల బాలస్వామి. ఊరు ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేట. నలుగురి సంతానంలో బాలస్వామి ఒక్కడే మగపిల్లాడు కావడంతో తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. 10 ఏళ్ల ప్రాయంలో స్నేహితులతో కలిసి విద్యుత్ స్తంభం ఎక్కిన బాలస్వామి విద్యుతాఘాతానికి గురై 2 చేతులు మోచేయి వరకు పోగొట్టుకున్నారు. ప్రమాదంలో మెడపైన తీవ్ర గాయం కావడంతో దాదాపు 3 నెలలు మంచానికే పరిమితమయ్యాడు. కుమారుడికి కొండంత కష్టం రావడంతో ఆ తల్లిదండ్రులు కుమిలిపోయారు. చేతులు లేని కుమారుణ్ణి బడికి పంపిస్తే మిగిలిన విద్యార్థులు హేళన చేస్తారేమోనని మానసిక వేదన అనుభవించారు. అయినా బాలస్వామి మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆసుపత్రి మంచంపై నుంచే గాయాలు పూర్తిగా నయం కాకముందే తెగిపోయిన చేతులతోనే పిచ్చి గీతలు గీయడం ప్రారంభించారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ బాలస్వామిలో సడలని పట్టుదల అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. తన మొండి చేతులతోనే మెల్లమెల్లగా అక్షరాలు రాయడం నేర్చుకున్నారు. మొదట్లో చాలా కష్టపడ్డా గీతలు వంకర టింకరగా వచ్చినా రోజూ సాధన చేయడం మాత్రం ఆపలేదు. క్రమంగా ఆయన రాత అందంగా మారింది. అగిరిపల్లి మండలం ఈదరలో 10వ తరగతి వరకు ఇంటర్ డిగ్రీ విజయవాడలో చదువుకున్నారు. చేతులు లేకపోవడంతో మరో పని చెయ్యలేనని గ్రహించిన బాలస్వామి 10వ తరగతిలోనే ఉపాధ్యాయుడు కావాలని నిర్ణయించుకున్నారు. అలా విసన్నపేటలో బీఈడీ, ఏలూరులో పీజీ పూర్తి చేశారు. వసతి గృహాల్లో ఉంటూ స్నేహితులు, ఉపాధ్యాయుల సాయంతో విద్యాభ్యాసం పూర్తి చేశారు. స్కూల్లో టీచర్గా చేస్తున్నారు. చెప్తారండి, బోర్డు వర్క్ కూడా చేస్తారు. 12 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ చెప్తారు. ఇంగ్లీషు, సోషల్. చిన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టిందండి. కరెంట్ షాక్ కొట్టి స్తంభం మీద నుంచి కింద పడితే చేతులు 2 తీసేశారు. మేము చిన్నప్పుడు ఒకసారి ఎక్కితే కరెంటు లేదండి. ఇప్పుడు తెలవక రెండోసారి వెళ్ళిండు, ఇంకొక ఆయన వెళ్తే కరెంట్ వచ్చింది. అప్పుడు పరిస్థితి ఎవరు లేరు. ఊళ్ళో చూసి చెప్తే వెళ్ళి ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్తే అది 2 చేతులు తీసారని ఇక్కడ కూడా నరాలు కూడా దెబ్బతిన్నాయి. అయినా చిన్నప్పుడు చదువుకున్నారు హాస్టల్. ఇక దాన్ని దూరంగా వెళ్ళాలన్నా తీసుకెళ్తాం. మేము ఏదో కూడా జాబ్ చేయాలండి, గవర్నమెంట్ జాబ్ చేయాలి. వాళ్ళ నాన్న 2 పిల్లోళ్ళు, అలా అక్క కూడా ఉన్నా, వాళ్ళ అక్క అలా ఆయన లేడండి. మొత్తమే కాయ తీసుకుంటాం. ఇల్లు మినహా మరేమీ ఆస్తులు లేకపోవడం, తోడబుట్టిన 3 అక్క చెల్లెళ్ల పెళ్లిళ్లు, ఇంటి బాధ్యతలు పైన పడడంతో పీజీ పూర్తి కాగానే బాలస్వామి బతుకువేట ప్రారంభించారు. బయటకు వెళ్లి పనిచేసే అవకాశం లేకపోవడంతో ఉన్న ఊర్లోనే ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. ఎంఏ ఇంగ్లీషు పూర్తి చేసిన బాలస్వామి 12 ఏళ్లుగా అదే పాఠశాలలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడమే తన లక్ష్యమని చెబుతున్నారు. డిఎస్సి చాలాసార్లు అటెంప్ట్ చేశా, కానీ అన్ఫార్చునేట్లీ నేను జాబ్ కొట్టలేకపోయా. ఇక ఈసారి ఆగిపోయి, స్కూల్ ఆగిపోయి కూడా నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా. కోచింగ్ తీసుకోవడానికి నాకు ఇబ్బంది అయ్యి ఆగేస్తారు. లేకపోతే ఎప్పుడో వచ్చే జాబు. నేను ఒంటరికి వెళ్ళడానికి ఇబ్బంది కాబట్టి నాకు ఎవరైనా తోడు కావాలి. కాబట్టి అందులో ఇంటి దగ్గర ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి సార్. అదే సార్, ఇక ఈ ఇబ్బందుల వల్ల నేను వెళ్ళలేకపోయా. లేకపోతే లాస్ట్ టైం మొన్నే వచ్చాడు జాబ్ కొట్టుని. ఏదన్నా జాబ్ పరంగా గవర్నమెంట్ నుండి ఏమన్నా సహాయం చేస్తే నాకు నా ఫ్యామిలీకి ఏమన్నా సపోర్టివ్గా ఉంటుంది సార్. అంతే. గవర్నమెంట్ టీచర్ వల్లనే నాకు ఇట్స్ మై ఎయిమ్, లాంగ్ హోప్. అది ఏదైనా చిన్న జాబ్ ఉన్నా ప్రజెంట్ ఇస్తే దాన్ని చేసుకుంటా, తర్వాత దాన్ని ప్రిపేర్ అవుదాం సార్ నాకు.